things will. Not only that, Huh. when you immerse, this is all polluted water. Sewage water. Sewage water is also mixed. Yes. So if you're worshipping Ganesha for 10 days Yeah. with such devotion, Yes. Yes. and then you're immersing him in sewage, Yes. it's not correct. స్టోరేజ్ వాటర్ మోరి నీళ్ళు ఇక్కడ వచ్చి చెరువులో కలుస్తుంటాయి. దీనిలో దేవుడిని తీసుకొచ్చి నిమజ్జనం చేయడానికి అని వాళ్ళు బాధపడుతున్నారు. అది రైటే కదా, ట్రూ కదా? రియల్గా చెప్పాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ ఇళ్ళకే కలిపేస్తున్నారు. మేము చూస్తున్నాం లైవ్గా, డైరెక్ట్గా. అలాంటి చెరువులో పవిత్రమైన దేవుడిని తీసుకెళ్ళి పెట్టడం అనేది చాలా తప్పు అని తను చెప్తుంది. ఇది 100% రైట్ అనిపిస్తుంది. ట్రెడిషనల్ నుంచి వస్తున్నది. అప్పుడున్న చెరువులు వేరు, అప్పుడున్న పవిత్రమైన వాటర్ వేరు, ఇప్పుడున్నది వేరు. హౌ యూ గాట్ మోటివేషన్ సార్? Doing this for many years now. ఓకే. The motivation is not to pollute the lake. యా, ఎక్సలెంట్, గుడ్. Plastic is always pollution. పొల్యూషన్. And the value of holiness is gone. ఎస్. Plastic flower garland. యా. Plastic on flower garland. So యా. చెరువు చుట్టూ సిటీ డెవలప్ అయిపోయి అందులోకి కలుపుతున్నప్పుడు ఇంకా అదే ట్రెడిషన్ని మార్చుకొని ఇంటి దగ్గరే మంచి నీళ్ళలో అక్కడే నిమజ్జనం చేసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. అయ్యా. So make small Ganeshas Huh. in the yeah. clean water Okay. bucket at home only. ఎస్, రైట్, గుడ్ గుడ్. You can make atta, you can make with atta, you can make with haldi. ఎస్, యా, వెరీ గుడ్ ఐడియా, గుడ్ ఐడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది దాంతోపాటు కలర్ గణేష్లు తీసుకొచ్చేసి దీంట్లో పడేసి అటు జీవరాశులన్నింటినీ నాశనం చేస్తున్నారు. ప్లాస్టిక్ తీసుకొచ్చి మొత్తం పడేస్తున్నారు. దాంతోపాటు పిఓపి కానీ ఆల్ బ్యాడ్ థింగ్స్ స్టిల్ డూయింగ్. నో వన్. ఎన్ని రోజులైనా ఎన్ని కలర్ గణేష్లు కనబడతాయి అనేది మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఎంత చెప్పినా ప్యాషన్, అట్రాక్షన్ కళ్ళకి మనసుకి వాటి సైడ్ వెళ్తున్నారు. అయినా ఎన్ని చెరువులు నదులు కాలుష్యం అయిపోతున్నాయి. అది ఎన్ని రకాల డిసీజెస్కి మనకి ఎఫెక్ట్ అవుతుంది. మనం కరెక్ట్గా ఆలోచించట్లేదు. చాలా 60% రాంగ్ చేస్తున్నారు. సో 40% వరకు ఇంక్రీజ్ అయింది మట్టి గణేష కానీ చెరువులు కాపాడాలనే కాన్సెప్ట్. ఇంకా ఇంక్రీజ్ అయితే మంచిదని కోరుకుంటున్నాము క్రాంతికి ఫౌండేషన్ ద్వారా.